హలో! ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారంట. వారిద్దరూ మర్రి చెట్టు కింద కూర్చొని డిస్కషన్ చేస్తా ఉంటారనమాట. వారిద్దరిలో ఒక వ్యక్తికి దేవుడంటే అత్యంత నమ్మకం. మరొక వ్యక్తికి దేవుడంటే అస్సలు నమ్మకం లేదంట. అయితే ఈ దేవుడంటే నమ్మకం ఉన్న వ్యక్తి పైన మర్రి చెట్టు వైపు చూస్తూ, "చూడురా దేవుడు ఈ కాయలు ఎర్రగా ఎంత అందంగా చేశాడో కదా!" అన్నాడంట. అన్నప్పుడు దేవుడంటే విశ్వాసం లేని వ్యక్తి పక్కనే ఉన్నటువంటి గుమ్మడి చెట్టుని చూయించి, నిజంగా దేవుడికి దేవుడే ఉంటే ఇంత చిన్న, అంత సన్నని గుమ్మడి తీగకి ఇంత పెద్ద కాయలు బెడతాడా అని చెప్పి అన్నాడంట. అప్పుడు పక్కనున్న ఫ్రెండు, దేవుడు ఏం చేసినా అందులో ఒక అర్థం ఉంటుందని చెప్పి అన్నాడంట. ఈలోపు పెద్ద గాలొచ్చి ఆ పైనున్న మర్రికాయలన్నీ రాలి వీళ్ళ మీద పడ్డాయంట. అప్పుడు దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి, నిజంగా దేవుడున్నాడురా అన్నాడు. అదేంట్రా ఇన్ని రోజులు దేవుడంటే నమ్మకం లేకుండా ఉన్న నువ్వు సడెన్‌గా ఇలా నువ్వు మాట మార్చావేంట్రా అని చెప్పంటే, నిజంగారా దేవుడు ఈ మర్రికాయల బదులు ఇంత పెద్ద గుమ్మడికాయలు బెట్టుంటే ఈ చెట్టుకి, అవిప్పుడు రాలి మన మీద పడితే దెబ్బకి చచ్చి ఊరుకునేవాళ్ళమే అన్నాడంట. అదే రీతిగా మనం దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడూ అంచనా ఎయకూడదు. ఆయన ఏం చేసినా అందులో ఒక అర్థం ఉంటదని మనం గ్రహించాలి. మనం యెషయా గ్రంథం 55 అధ్యాయం 8, 9 వచనాలు చూసినట్లయితే, "నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. నీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదియే యెహోవా వాక్కు" అని చెప్పి వాక్యం సెలవిస్తాంది. అదేవిధంగా మనం 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, "ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగానున్నవని" చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని చెప్పి ఉంటుంది. నిజంగా దేవుడిచ్చిన జ్ఞానాన్నే మనం వాడుకుంటూ మళ్ళీ దేవుని యొక్క జ్ఞానాన్నే మనం ప్రశ్నిస్తా ఉంటాం కదా! దేవుడికి జ్ఞానం లేదని చెప్పి మనం అనేక సార్లు అనుకోవటం జరుగుతా ఉంది. అలా అనుకోవటం మన అజ్ఞానం అయి ఉంది. కాబట్టి మనం ఎప్పుడూ దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు.